అందరికీ నమస్కారం. నేను మీ అడ్వకేట్ రాంబాబు. ఎవరైనా ఒక వ్యక్తి తన ఆస్తిని మనకు అమ్ముతానని చెప్పి మన దగ్గర కొంత అమౌంట్ తీసుకొని మనతో అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత ఆస్తిని మనకి కాకుండా వేరే వారికి కనుక అమ్మినట్లయితే మనం ఏం చేయాలి అనే విషయాలు మనం ఒకసారి పరిశీలించినట్లయితే మన దేశంలో స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ 1963 అనేది ఒకటి ఉంది. దాని ప్రకారంగా ఎవరైనా ఒక వ్యక్తి తన ఆస్తిని మనకు అమ్ముతానని చెప్పి మనతో అగ్రిమెంట్ చేసుకొని కొంత అడ్వాన్స్ తీసుకున్న తర్వాత మన దగ్గర నుంచి కొంత అడ్వాన్స్ తీసుకున్న తర్వాత ఆస్తిని మనకు కాకుండా వేరే వాళ్లకు అమ్మినట్లయితే స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ 1963లోని సెక్షన్ 19B ప్రకారంగా అమ్మిన వ్యక్తిని కొన్న వ్యక్తిని మీద న్యాయస్థానంలో కేసు వేయవచ్చు. అంతేకాకుండా అమ్మిన వ్యక్తి మనకి రిజిస్ట్రేషన్ చేయమని చెప్పే హక్కు మనకు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఆస్తిని ఎవరైనా మనకి అమ్ముతానని చెప్పి అమ్మకుండా వేరే వారికి కనుక అమ్మినట్లయితే మనం స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ 1963 ప్రకారంగా న్యాయస్థానంలో కేసు వేయవచ్చు. కాబట్టి ఈ యొక్క వీడియోని మీరందరూ కూడా తెలుసుకుంటారనే ఉద్దేశంతో చేస్తున్నాను. కాబట్టి అందరూ కూడా ఆస్తి విషయాల్లో ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు కనుక ఇలాంటి సమస్యలు ఎదురైతే కనుక ఈ విషయాలందరూ కూడా గ్రహిస్తారనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. జై హింద్.